హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే చూద్దామండి. ఈరోజు డే 12 అండి. డే 12లో మనం ఇచ్చినటువంటి సిలబస్ ఏంటండి, 6th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్, అలాగే మెథడాలజీకి సంబంధించి 3rd, 4th యూనిట్. ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడాలజీలో ఫస్ట్, సెకండ్ యూనిట్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చేయడం జరిగింది. ప్రతి వరకు అంటే ఇప్పటి వరకు మనకు డే 11 వరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్ టెస్ట్ల లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి, వీడియో చూడాలి అంటే చూడండి. ఈరోజు వచ్చేసి డే 12 అండి, 6th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నౌన్స్ రిమైన్స్ ద సేమ్ ఇన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, షీప్. షీప్ అనేది మనకు సింగులర్లో కానీ ప్లూరల్ ఫామ్లో కానీ మనకు షీప్కి షీపే ఉంటుందండి, షీప్స్ అనేది రాదు. ఆప్షన్ బి కరెక్ట్ అండి ఫస్ట్ క్వశ్చను. సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి. సమ్ నౌన్స్ లైక్ షీప్ కానీ, డీర్ కానీ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ డు నాట్ చేంజ్ ఫామ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్ అండి. డీర్కి డియర్స్ అని రావు, డీర్కి డీర్ అనే ఉంటుంది, సింగులర్ ఆర్ ప్లూరల్ అయినా కూడా సరే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ట్రాన్స్ఫార్మ్ ద అడ్జెక్టివ్ సిన్సియర్ ఇంటూ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ బై చూసింగ్ ద కరెక్ట్ సఫిక్స్ అనేసి ఇచ్చారండి. సిన్సియర్కి సఫిక్స్ అండి ఏమవుతుంది, సిన్సియర్కి సిన్సియారిటీ. సో ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. In the context of an astronaut's career, having encyclopedic knowledge implies అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఎన్సైక్లోపీడియక్ నాలెడ్జ్ అంటే ఏమేమి ఉంటుందండి, ఆప్షన్ బి కరెక్ట్ దీనికి. హ్యావింగ్ వాస్ట్ అండ్ డీటెయిల్డ్ నాలెడ్జ్ అక్రాస్ వేరియస్ ఫీల్డ్స్ అండి, లైక్ బయాలజీ, ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్క్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ద రాకెట్ డాష్ ఫ్రమ్ ద కెనడీ స్పేస్ సెంటర్స్ అమైండ్ లౌడ్ చీర్స్ అనేసి ఇచ్చాడండి. కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుంది, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లిఫ్టెడ్ ఆఫ్ అండి. ఇక్కడ మనకు రాకెట్ అని ఇచ్చారు. సో రాకెట్ అనేది మనకి ఎప్పుడు పైకి వెళ్తుంది. సో ఇలా రాకెట్లు కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేకపోతే మిసైల్స్ కానీ, వీటికి మనకి ఏమంటారండి, లిఫ్టెడ్ ఆఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను. ఐడెంటిఫై ద వర్డ్ దట్ యూజెస్ ద ప్రిఫిక్స్ అన్ ఇన్కరెక్ట్లీ టు ఫార్మ్ అండ్ ఆపోజిట్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ మౌస్ అనేసి ఇచ్చారండి. మౌస్కి ప్లూరల్ ఫామ్ వచ్చేసి ఏమవుతుందండి, మైస్ అవుతుందండి. ఆప్షన్ బి కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మౌస్ అనేది ఇర్రెగ్యులర్ నౌన్ అండి, కాబట్టి ప్లూరల్ ఫామ్ వచ్చేసి మనకి ఏమవుతుంది, మైస్ అవుతుంది. ఎంఐసి మైస్. మౌస్కి మైస్ అండి, మౌసెస్ కాదు. నెక్స్ట్ క్వశ్చను. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ హీ సెడ్ ఐ యామ్ బిజీ. కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అండి. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ అండి. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ. ఇక్కడ ఐ యామ్ అనేది ఎలా మారుతుంది, మనకు హీ వాజ్ లాగా మారుతుంది. సో ఇక్కడ రీజన్ కూడా చూద్దాము. వెన్ కన్వర్టింగ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్
ద ప్రజెంట్ సింపుల్ యామ్ అనేది ఎలా మారుతుందండి, ప్రజెంట్ సింపుల్లో ఉండేది పాస్ట్ సింపుల్లోకి చేంజ్ అవుతుంది. సో యామ్కి పాస్ట్ సింపుల్ ఏంటండి, వాజ్. నెక్స్ట్ది చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ ఫర్ ఆబ్లిగేషన్ అనేసి ఇచ్చారండి. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు మనము ఏ మోడల్ వర్బ్ని యూజ్ చేస్తాము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మస్ట్ అండి, మస్ట్. ఆప్షన్ బి కరెక్ట్ అండి, 6th వన్. దీనికి ఏంటంటే మస్ట్ వాజ్ టెస్టెడ్ యాజ్ ద మోడల్ యాక్సిలరీ ఇండికేటింగ్ ఏ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్స్ కానీ నెసెసిటీ. మనకు నెసెసిటీలో ఉన్నప్పుడు కానీ ఆబ్లిగేషన్స్కి కానీ మస్ట్ అనేది కంపల్సరీగా వాడతామండి. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ త్రూ హీ ఈజ్ పూర్ హీ ఈజ్ ఆనెస్ట్ అనేసి ఇచ్చారండి. తో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ ఆనెస్ట్. ఇది సింపుల్ సెంటెన్స్ ఆర్ కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్, ఇంట్రాగేటివ్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. ఇది వచ్చేసి మనకి ఏ సెంటెన్స్ అవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చను, ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్ అనేసి వచ్చారు. సో మనకు ఆప్షన్స్లో 2, ఆఫ్, అప్ టు, డ్యూ టు అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుందండి, అప్ టు అండి. సమ్ డైరెక్షన్స్ అలాగే ల్యాండ్ మార్క్స్ అనేది మనకి యూజ్ చేసినప్పుడు, అంటే ఐ విల్ వాక్ ఎక్కడి వరకు, సో సూపర్ మార్కెట్ అనే దాన్ని ఇచ్చారనమాట. సో పాయింట్ ఆఫ్ ప్లేస్ అనేది మనకి ఇచ్చినప్పుడు అప్ టు అనేసి ఉండాలండి. ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, విచ్ సఫిక్స్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ యాక్టివ్ ఇంటూ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేసి ఇచ్చారండి. సో యాక్టివ్కి ఏంటిదండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ యాక్టివిటీ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ గ్లాడ్ అనేసి ఇచ్చారండి. సినోనియం అడుగుతున్నారండి. సో గ్లాడ్ అంటే ఏంటండి, హ్యాపీ. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ మాయా సెడ్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఆప్షన్స్ అయితే చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఇక్కడ మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేసి ఐయామ్ అనేది షీ వాజ్గా మారుతుందండి. ఐయామ్ అనేది షీ వాజ్గా మారుతుంది. సో కరెక్ట్ది ఏమవుతుందండి, మాయా సెడ్ దట్ షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇది కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది అనమాట ఇచ్చిన సెంటెన్స్కి. సో ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్, చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫ్రమ్ ఫర్ ఏ కరెంట్ యాక్టివిటీ అనేసి ఇచ్చారు. సో హీ డాష్ ఏ బుక్ నవ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కరెక్ట్ వర్బ్ ఫామ్ అనేది చూడాలి. సో అది కూడా ఎలా ఉండాలంటే కరెంట్ యాక్టివిటీని బట్టి. సో కరెంట్ యాక్టివిటీ మీన్స్ ప్రజెంట్ టెన్స్ అనమాట. కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి, హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ నౌ. ఆప్షన్ సి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ పొసెసివ్ ఫార్మ్ ఫర్ ద బ్యాగ్ దట్ బిలాంగ్స్ టు ఇషా. పొసెసివ్ ఫామ్ అనేసి అడుగుతున్నారండి. సో పొసెసివ్ ఫామ్లో మనము ఇషాస్ బ్యాగ్ అనేసి చెప్తాం. ఇషాస్ బ్యాగ్. సో ఇషాస్ బ్యాగ్ అనేది మనము ఎలా రాస్తాము.
సో ఎలా రాస్తామండి? ఆప్షన్ సి, ఇషాస్ అంటే మనకు ఎస్ అనేది యాడ్ చేస్తామండి బిలాంగింగ్స్కి. అంటే ఇక్కడ మనకు ఎవరిది బ్యాగ్? ఇషాది కాబట్టి సో ఇక్కడ ఇషా అనే దానికి మనం ఎస్ అపాస్ట్రఫీ అండ్ ఎస్ అనేది యాడ్ అవుతుందండి పొసెసివ్ ఫామ్లో. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూద్దాము. విచ్ సెంటెన్స్ ఇస్ పంక్చువేటెడ్ కరెక్ట్లీ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఐ యామ్ సారీ ద కెమిస్ట్ సెడ్. కెమిస్ట్ ఏమని చెప్పాడా? ఐ యామ్ సారీ అని చెప్పాడు. సో ఐ యామ్ సారీ అనే దానికి మనము కంపల్సరీ అపాస్ట్రఫీ ఉండాలి. సో ఇచ్చినటువంటి వాటిలో ఫస్ట్ వన్కి ఉంది. సో అలాగే ఐ యామ్ అన్నప్పుడు మనకు అపాస్ట్రఫీ ఎలా రాయాలి, యామ్ అనేది ఎలా రాయాలో చూడాలి. నెక్స్ట్ సారీ అనే దానికి మనం కామా కూడా యూజ్ చేయాలి. సో ఫస్ట్ వన్ కరెక్ట్ ఉందండి. ఐ యామ్ సారీ ద కెమిస్ట్ సెడ్ ఫుల్ స్టాప్. ఇది కరెక్ట్ పంక్చువేటెడ్. సో కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, చేంజ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్. మాయా సెడ్ ఐ యామ్ బిజీ నౌ అనేసి ఇచ్చారండి. సో దీనికి మనకు చేంజ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్గా మార్చమంటున్నారు. సో ఇండైరెక్ట్గా మార్చినప్పుడు మనకి ఏది అవుతుందండి? కరెక్ట్. మాయా సెడ్ దట్ అనేసి మారుతుందండి. ఇండైరెక్ట్లో దట్ అనేది వస్తుంది. సెడ్ దట్ షీ వాజ్ బిజీ దెన్ అనేసి వస్తుందండి. మాయా సెడ్ దట్ షీ వాజ్ బిజీ దెన్. సో ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చేంజ్ షీ సింగ్స్ ఏ స్వీట్ సాంగ్ ఇంటూ పాసివ్ వాయిస్ అనేసి ఇచ్చారు. షీ సింగ్స్ ఏ స్వీట్ సాంగ్ అనేసి ఇచ్చారండి. సో దీన్ని మనం పాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. సో పాసివ్ వాయిస్లోకి చేంజ్ అయినప్పుడు ఏమవుతుందండి? ఏ స్వీట్ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. ఇక్కడ సింగ్స్ అనేది ఎలా మారుతుంది? మనకు సంగ్ అనేది మారుతుందండి. ఏ స్వీట్ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ కమాండర్ ఇన్ చీఫ్ అనేసి ఇచ్చారండి. కమాండర్ ఇన్ చీఫ్కి ప్లూరల్ ఫామ్ అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అండి. కమాండర్స్ ఇన్ చీఫ్ అనేసి చెప్తామండి. కమాండర్స్ ఇన్ చీఫ్స్ అని చెప్పరు. కమాండర్స్ ఇన్ చీఫ్. సో కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద నౌన్ ఇన్ ద పొసెసివ్ కేస్ ద చిల్డ్రన్స్ టాయ్స్ ఆర్ స్కాటర్డ్ ఆన్ ద ఫ్లోర్. సో ఇక్కడ ఇచ్చేటటువంటి ఆప్షన్స్లో పొసెసివ్ కేస్ నౌన్ ఏది అనేసి అడుగుతున్నారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పొసెసివ్ నౌన్స్ అంటే ఇక్కడ మనకు సమ్ బిలాంగింగ్స్కి ఎస్ అనేది యాడ్ చేస్తాము. సో ఇక్కడ ద టాయ్స్ ఆర్ స్కాటర్డ్ ఆన్ ద ఫ్లోర్. టాయ్స్ అనేవి కింద పడి ఉన్నాయి. ఎవరివి అవి? చిల్డ్రన్స్వి. సో ఇక్కడ చిల్డ్రన్స్ అనేది మనకు నౌన్ అండి. చిల్డ్రన్స్ అనేది నౌన్స్కి మనము వాడడం జరిగింది. సో ఇక్కడ మనకు దీంట్లో పొసెసివ్ కేసులో మనము దానికి ఏం చేంజ్ చేయాలి? ఎస్ అనేది యాడ్ చేస్తే అది మనకు పొసెసివ్ కేస్ అవుతుంది. సో ఇక్కడ చిల్డ్రన్స్ అనేది పొసెసివ్ నౌన్ అండి. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ వర్బ్ ఫ్రమ్ ద ఫ్యూచర్ ఇంటెన్షన్ అనేసి ఇచ్చారు. వీ డాష్ టు లండన్ నెక్స్ట్ సమ్మర్. సో ఇక్కడ ఫ్యూచర్ ఇంటెన్షన్ అనేసి చెప్పారు. ఫ్యూచర్ ఇంటెన్షన్లో మనకు ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు అంటే ఫ్యూచర్ టెన్స్లో దేన్ని వాడతామండి? మనము విల్ అనేది వాడతాం. సో వీ విల్ ట్రావెల్ టు లండన్ నెక్స్ట్ సమ్మర్. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, విచ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ విచ్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010 నుంచి అతను ఇక్కడే పనిచేస్తున్నాడు అంటే ప్రజెంట్ కూడా అతను పని చేస్తూనే ఉన్నాడనమాట. సో అక్కడే పనిచేస్తూ ఇంకా ఉన్నాడు కాబట్టి అది మనకి ఏ టెన్స్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ ఫర్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేసి ఇచ్చారండి. షీ వాజ్ టయర్డ్ డాష్ షీ రెస్టెడ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో బట్, బికాజ్, సో, ఆర్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో అండి. షీ వాజ్ టయర్డ్, సో షీ రెస్టెడ్ అండి. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సింగులర్ ఫామ్ ఆఫ్ డేటా అనేసి ఇచ్చారండి. కరెక్ట్ సింగులర్ ఫామ్ ఆఫ్ డేటా. సో డేటాకి సింగులర్ ఫామ్ ఏమవుతుందండి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో, డేటమ్ అండి. డేటాకి డేటమ్. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద కాంపౌండ్ నౌన్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆల్ మై సన్స్ ఇన్ లా ఆర్ ఇంజనీర్స్. సన్స్ ఇన్ లా అనేసి చెప్పాలండి. సన్స్ ఇన్ లాస్ అనేది యూజ్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. సో ఇవి వచ్చేసి 6th క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ టెస్ట్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.